సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి ఆదివారము ఉదయం 6 గంటల నుంచి 8 గంటలకు, అలాగే 10 నుంచి 12 గంటల వరకు 2 ఆరాధనలు ఉంటే 2 ఆరాధనము యవనస్తుల కూడుకుంటుంది. ప్రతి వారు సకాలంలో పాల్గొవలసిందిగా కోరుకుంటున్నాను. అలాగే ఎగ్జామ్స్ ప్రారంభమవుతున్నాయి, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్. ఒకవేళ మీకు ఎలాంటి ప్రార్థన అంశం మాకు తెలియచేయండి. మీ కొరకు, మీ పిల్లల కొరకు అనుదినము ప్రార్థన చేస్తాం. నేటి యొక్క వాగ్దానము యోవేలు గ్రంథము 3:16 యెహోవా తన జనులకు ఆశ్రయమగును. ప్రవక్త గ్రంథాల్లో ఉన్న ఒక గొప్ప ఔన్నత్యం ఏమిటంటే, 1 హెచ్చరిక, 2 ప్రభు యొక్క భరోసా. హెచ్చరిక ఎప్పుడైతే వారు అపాయం వెళ్ళినప్పుడు, లేదా దేవునికి వ్యతిరేకమైన పరిస్థితి వచ్చే సమయానికి దానివల్ల వచ్చే ప్రతిఫలం కొరకు హెచ్చరిక. ఇదిగో మీరు ఆపదలో వెళ్ళబోతున్నారు, కష్టంలో వెళ్ళిపోతున్నారు, శ్రమలో వెళ్ళిపోతున్నారు. అదే సమయంలో దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఆయన భరోసా, యెహోవా వారికి ఆశ్రయమగును. మన దేవుడు గొప్పవాడు నా ప్రియ సంగమా. ఒకవేళ నువ్వు అపాయ పరిస్థితిలో ఉంటే, వేదనకర పరిస్థితిలో ఉంటే, ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. నేను మొట్టమొదటిసారిగా హాస్టల్ లైఫ్కి వెళ్ళినప్పుడు నాతో ఎవరు లేరు. ఆ సమయంలో నేను ఎంతో ఏడుస్తున్నాను, మా తల్లిదండ్రులను విడిచి వెళ్ళిపోయి నాకు ఎవరు లేరని. కానీ నేను ఆ సమయంలో ఒక అనుభూతిని పొందుకున్నాను. ఏంటి అంటే, ఆయన యొక్క ప్రసన్నత, దేవుని యొక్క వెలుగు, ఆయన మహిమ నాతో తోడే ఉండడము. నాకు అది అంతా కూడా ఒక ప్రశాంతమైన పరిస్థితి. ప్రభు అక్కడ నాకేమనిపించింది అంటే, నాతో నేను ఒంటరివాడిని కాదు, నాతో ఎవరో ఉన్నారు. అదెవరంటే నజరైన యేసు క్రీస్తు ప్రభు. నాలో ఉన్న భయాన్ని, నాలో ఉన్న అసమాధానం తీసివేశాను. నిజమే, ఆయన తన ప్రజలకు ఆశ్రమవును. ఎవరైతే ఆయన ఆశ్రయిస్తారో వారికి ఆయన ఆశ్రమకును. ఈరోజు ఒకవేళ దేవుని అడుగు, అయ్యా నేను నీ సన్నిధికి వస్తున్నాను, నాకు సహాయం దయచేయండి, నీ కృపను నాకు దయచేయండి. నేను ఈ సన్నిధిలో ఆశపడుతున్నాను ప్రభా, నీ మేలుతో నన్ను నింపండి అన్నట్లయితే ఆయనను ఆస్వాదించబోతున్నాడు. అయితే మనం చేయాల్సింది ఆయన వద్దకు రావడం. ఈ ఉదయకాల సమయంలో నీకున్న వేదన, బాధ, కష్టము, శ్రమ వాడిని విడిచిపెట్టే దేవుని సన్నిధికి వచ్చిన మనము ఆరాధిద్దాము. ఆత్మతో సత్యముతో ఆరాధిద్దాము. ఆయన మనకు సహాయం చేయబోతున్నాడు, ఆయన మనను నడిపించబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఘనమైన దేవానికి వందనాలు. ఉన్నతమైన దుర్గమా, ఆశ్చర్యకర ఆలోచనకర్త నీకు వందనాలు. దేవా, నీ కృపను మాకు చూపించండి, నీ వాత్సల్యముతో నడిపించండి, నీ కృపాక్షములతో నడిపించి ఆశీర్వదింపచేయండి. ఆయన నువ్వు ఆశ్రయ దుర్గుంటున్నావు, నిజమేనైనా నువ్వు గొప్ప దేవుడు. నీ ప్రజలు మీరు ఆస్వాదించండి. వారికున్న వేదన, వారికున్న శోధన నీకు అప్పగిస్తుండగా యేసు నామమున విడుదల చేసి నీ గొప్ప కార్యాలు చేయండి. నీ మహిమతో వారిని నింపబడతాం తండ్రి. ఈ దినానైగో ఉదయకాల ఆరాధన పాల్గొన్న బిడ్డలు నాయన నీ ఆశ్రత నింపి వారికున్న కదులు తీసివేసి నీ కృపాక్షములతో బలపరచమని యేసు నామమున తండ్రి, ఆమేన్. ఉదయకాలం ప్రభు సన్నిధికి వచ్చి ఆయన ఆశ్రయం తీసుకోండి. ఇదిగో ప్రభు గొప్ప విడుదల మీకు కలుగును గాక. ఆమేన్.